హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి పీఆర్సీ 2 డీఏలు 30% ఐఆర్ మంజూరు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన బకాయిలు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఇంతటి భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోవడం గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ఇది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను ప్రశ్నిస్తోందని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఈ భారీ పెండింగ్ మొత్తాల వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం గూడుకట్టుకున్నాయి. రాష్ట్ర పాలన సజావుగా సాగాలంటే ఉద్యోగులు ఉత్సాహంగా ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితులు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం అనేకసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించినా, శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, బకాయిలు పరిష్కరించడానికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోవడం గమనార్హం. అసెంబ్లీలో పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నా, ఉద్యోగుల ఆర్థిక సమస్యల ప్రస్తావన రాకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని, గతంలో నిలిపివేసిన కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ మనకు 2018 నుంచి కూడా డీఏ అరియర్స్ అయితే రావాల్సి ఉంది. 10 డీఏలకు సంబంధించి. ఇక కొత్త వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ నివేదిక కమిషన్ నియమించి నివేదిక వచ్చే వరకు ఆర్థిక వెసులుబాటు కోసం కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఎన్నోసార్లు విజ్ఞప్తులైతే చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో విసిగిపోయిన తమ నిరసనను నిరసన వ్యక్తం చేయడానికి సమ్మె బాట పట్టక తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఉగాది పండుగ నాటికైనా ప్రభుత్వం కనికరించి పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు 30% మధ్యంతర భృతిని ప్రకటించి పీఆర్సీ కమిషన్‌ను అధికారికంగా ఏర్పాటు చేస్తుందని కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. పండుగ పూటైనా తమ ఇళ్లలో వెలుగులు నిండుతాయని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు, పెన్షనర్లు ఒక ప్రధాన శక్తిగా నిలిచారు. దానికి కారణం కూటమి నాయకులు ఇచ్చిన హామీలే. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్సీ ఇస్తామని, మధ్యంతర భృతితో ఆదుకుంటామని, పెండింగ్ డీఏలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ వంటి అనేక నేతలు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలన్నిటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని మాటిచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తున్నా ఆ అద్భుతమైన హామీలు ఇంకా ఆచరణలోకి రాలేదు. గడిచిన సంక్రాంతి పండుగకు ఏదైనా శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ డీఏలు తప్ప ఏమీ విడుదల చేయలేదు. వారిలో తీవ్ర అసహనాన్నయితే ఈ మేరకు కలిగిస్తుంది. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల కోసం కేవలం అతి తక్కువ బడ్జెట్‌లో నిధులు విడుదల చేయడం కొండంత ఆశకు గోరంత ఫలం అన్నట్టుగా ఉంది. వేల కోట్ల బకాయిలుండగా కేవలం కొన్ని కోట్లు విడుదల చేసి అత్యంత సవ్యంగా ఉందని చూపడం అన్యాయమని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాయి. వేతన సవరణ విషయంలో ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తే పాఠశాలలను మూసివేసి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తామనైతే వారు హెచ్చరిస్తున్నారు. ఎస్‌టీయూ వంటి ప్రధాన ఉపాధ్యాయుల సంఘాల అధ్యక్షులు ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమిష్టి కృషితో సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేసిందో, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది అనైతే ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,80,000 మంది పెన్షనర్లు తమ జీవిత చరమకంలో ఆర్థిక భద్రత లేక అల్లాడిపోతూ ఉన్నారు.
పెన్షనర్లకు రావాల్సిన డీఆర్, ఎరియర్స్, పీఆర్సీ బకాయిలు మరియు సరెండర్‌లు డబ్బులు రాకపోవడంతో వారు వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులు కూడా ప్రభుత్వం వద్దే నిలిచిపోయాయి. కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు అందక చాలామంది పెన్షనర్స్ అప్పుల పాలవుతున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సరైన వైద్యం అందటం లేదు. సిపిఎస్ బకాయిల విషయంలో కూడా స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఈ బకాయిలన్నిటిని ఒకే విడతలో కాకపోయినా కనీసం ప్రాధాన్యత క్రమంలో అయినా ఎప్పుడు చెల్లిస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలనైతే పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా సాకులు చెప్పడం మాని తమను నమ్మి ఓటేసిన ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు.